గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయము 15వ శ్లోకం. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండటం వలన ప్రాణులు మోహితులగుతూ ఉంటారు. నీవు చేసుకున్న పుణ్యానికి భగవంతుడేమీ కారణం కాడు, నీవు చేసుకున్న పాపానికి భగవంతుడు కారణం కాదు. అర్థమవుతుంది కదా. ఇంతకుముందు శ్లోకంలో తెలుసుకున్నాము, భగవంతుడు మనము చేసే పనులు, మన ఆచరణ, చేయాలనుకున్న పనులు, మన ఆలోచనలు, వాటికి వేటికి కూడా భగవంతుడికి సంబంధం లేదు. ఆయన దీనికి స్క్రిప్ట్ రాయడు, ఆయన డైరెక్టర్ కూడా కాదు. ప్రకృతి గుణముల చేత మోహితులై ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, స్పష్టం చేశారు స్వామి. మరి పుణ్య పాప కర్మలు ఏ విధంగా అంటుకుంటాయి? మనము చేసే కర్మలలో ఏదైనా మంచి ఉండి మానవాళికి ఇతరత్ర ప్రాణులకి మేలు కలిగితే తద్వారా మనకు లభించేది పుణ్యం, పాజిటివ్ ఎనర్జీ అని కూడా అంటారు. లేదంటే మనం చేసే పనుల వలన ఎవరెవరికో కీడు కలిగి, మానవాళికి, ప్రకృతికి, సమస్త జంతువులకి, వేడికైనా సరే కీడు కలిగి బాధపడితే దానివల్ల మనకు వచ్చేది, సంక్రమించేది పాపం. దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకుంటున్నాం. మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే గుమ్మడికాయలు కట్టాలి, ఇదో ఇలా రకరకాలుగా మనం ఏవో పెట్టేసుకున్నాం రెమెడీస్. నెగిటివ్ ఎనర్జీ అంటే ఎవరెవరో చెడు దృష్టితోటి మన వైపు చూస్తే మనకేదో అవుతుంది, ఎవరెవరో చెడ్డవాళ్ళు మన ఇంటికి వస్తేనో, మన ఇంటి వైపు చూస్తేనో, మన ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటే మనకి ఏదో అవుతుంది, ఎంతసేపటికి ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళేమో, వాళ్ళు మా దగ్గరికి వస్తే మాకేమైనా అవుతుందేమో అనే ఆలోచన ఆరాటం తప్ప మనలో ఎంత చెడు ఉంది, దాన్ని మనం ఎలా కడుక్కోవాలి, ఈ ఆలోచన చేసుకున్న రోజున మనిషి సంస్కరించబడతాడు. ఆ ఆలోచన ఎవరు చేయడానికి ప్రయత్నం చేయరు. నాలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయి అనే విషయాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. కరెక్టే కదా చెప్తుంది. నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని దుర్గుణాలు ఉన్నాయి, కొన్ని అణుచుకోలేని బలహీనతలే నాకు బలంగా పనిచేస్తూ ఇంద్రియాల మీద నిగ్రహం లేకుండా పోతుంది. తద్వారా నేను కొన్ని సందర్భాల్లో అదుపు తప్పుతూ ఉన్నాను. ఈ విషయాల్లో మనలో ఈ విషయాలు ఐడెంటిఫై చేసుకొని వీటిని జయించడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఏదో ఒకనాడికి యోగులు అవుతారు. కాకపోతే మనం ఆ విషయాన్ని గ్రహించం. ఏ కాడికి ఎవరో మనం చూస్తే దిష్టి తగులుతుంది, ఎవరో మన ఇంటి వైపు, మనం కట్టించుకుంటున్న ఇంటి వైపు చూసి ఏడుచుకుంటే మనకి ఏదో అవుతుంది అంటే లోకంలో అందరూ చెడ్డవాళ్ళు, నేను మాత్రం మంచిదాన్ని. ఈ భావజాలంతో ఎక్కువ మంది బ్రతుకుతూ ఉంటారు. ఆలోచించుకోండి, ఏ రోజు మనలో ఉన్న బలహీనతలు, దుర్గుణాల గురించి ఆలోచించడం మొదలెడతామో, వాటిని మనము పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామో, దానికే సాధన అని పేరు. ఆ విధంగా ఎవరో ప్రయత్నం చేసి అడుగులు ముందుకు వేస్తారో వాళ్ళు ఏదో ఒక రోజుకు మహర్షులు, మహనీయులు, యోగులు అవుతారు. కాబట్టి భగవంతుడు మన పుణ్య పాప కర్మలలో దేనికి కూడా భాగస్వామి కాడు. సర్వవ్యాపి అయిన భగవంతుడు, అంతటా కూడా వ్యాపించి ఉన్న పరమాత్మ, సర్వద్రష్ట, సకలము చూస్తూ ఉన్న పరమాత్మ, సాక్షిభూతుడే నువ్వు చేసే పుణ్యపాపాలను చూస్తూ ఉంటాడు అంతే తప్ప వాటిలో ఆయన ఏమీ వేలు పెట్టడు, వాటిని ఆయన రచించడు. వీడు ఇప్పుడు కాసేపట్లో మర్డర్ చేయాలి అని భగవంతుడు ఏమి స్క్రిప్ట్ రాయడు, వీడి కాసేపట్లో గొప్ప పుణ్యకార్యం చేయాలనేది ఆయన స్క్రిప్ట్ రాయడు. ప్రకృతి గుణాల వలన, సత్వరజ తమో గుణాల వలన మనుషులు మోహితులే, వాటి రియాక్షన్ చేత వాళ్ళకు తోచిన పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండటం వలన ప్రాణులు మోహితులు అవుతూ ఉంటారు. పరమాత్మ చెప్తూ ఉన్నాడు, అసలు మనుషులు మోహితులు ఎలా అవుతారు? మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానము అజ్ఞానము చేత కప్పివేయబడుతూ ఉంది. అజ్ఞానమే మన మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనము భ్రమకు లోనవుతాము, మోహితులమైపోతాము. ప్రతీది మనకి తేడాగా, ఉల్టాగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. మనం వెధవ పనులు చేసి ఆ ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడు, ఎవడో ఏదో చేస్తాడు, జైలుకి పోతాడు, జైల్లో కూర్చుంటాడు. అప్పుడు తాపీగా టైం దొరుకుతుంది, ఆలోచిస్తాడు, దేవుడు నన్ను అసలు ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఇలా చేశాడు, నన్ను జైల్లో పడేశాడు, మిగతా వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు, అసలు దేవుడు ఉన్నాడా? ఇలాంటి ఆలోచనలన్నీ నింపాదిగా కూర్చుని అక్కడ చేస్తూ ఉంటారు. మనం ఏం చేయడం వలన, ఏ తప్పులు చేయడం వలన ఇక్కడికి వచ్చాము మనము కనిపెట్టగలిగితే, తెలుసుకోగలిగితే, మనల్ని మనం సరిదిద్దుకోగలిగితే మరలా రెండోసారి అక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. సరిదిద్దుకొని, తెలుసుకొని, పరివర్తన వచ్చిన ఖైదీల్ని శిక్ష కూడా తగ్గించమని బయటకు వదులుతున్నారు. ఈ రూలు మనలో మానవత్వం ఉందే, ఆలోచించండి. మరి ఇంకా భగవంతుడి విషయం, దేవాది దేవుడు ఆయన. నీలో సహజంగా అంతర్లీనంగా అంతరాత్మలో ఉన్న శుద్ధ సాత్వికమైన జ్ఞానం ఏదైతే ఉందో, పరమాత్మ తత్వమైన ఆ జ్ఞానము,
అది అజ్ఞానం చేత మోహితమవుతూ ఉంది. అజ్ఞానం ఎందుకు కమ్ముకుంటున్నది? ప్రకృతి గుణముల చేత, సత్వర చేత తమో గుణాలకి మనము రియాక్ట్ అయిపోతాం అన్నమాట. ఆ గుణాల మిశ్రితం వలన ఆలోచనలు ఏర్పడతాయి, సంఘం ఏర్పడుతుంది, సంస్కారాలు ఏర్పడతాయి, తదనుగుణమైన ఆలోచనలు చేస్తాం, తదనుకూలమైన కర్మలు చేస్తాము, తదనుకూలమైన ఫలితాలు వస్తాయి. దాన్ని అనుసరించి సుఖమో లేదంటే బాధ ఏదో ఒకటి కలుగుతుంది. సుఖం కలిగితే పర్వాలేదు, బాధ కలిగిందంటే దేవుడు నాకు ఇలా చేశాడు, ఇదే కదా మనం చేసే ఫిర్యాదు. కాబట్టి పరమాత్మని సర్వాంతర్యామిని, మీరు పాపం పుణ్యం ఏం చూసినా సరే సర్వంగా చూస్తూ ఉన్నాను, కానీ నాకు ఈ పాపపుణ్యాలతో సంబంధం లేదు. మనుషులకి జ్ఞానము అనేది అజ్ఞానం చేత కప్పబడి ఉండి అజ్ఞాన వశము చేత, మోహం చేత, భ్రమ చేత భ్రాంతికి గురయ్యి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక రకరకాలన్నమాట అజ్ఞానం. సరే, సహజంగా చదువుకునే వాళ్ళకు ఉండే అజ్ఞానం కొంత, భగవతత్వము తెలియని వాళ్ళకు ఉండే అజ్ఞానం కొంత, ఆధ్యాత్మికత పూజల పేరుతోటి ఉండే అజ్ఞానం కొంత. అంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నావు అనే వాళ్ళల్లో మరలా అజ్ఞానం. మొన్న ఆయన ఏదో ఉంగరం ఇచ్చాడు, పెట్టుకున్నాను, అప్పటి నుంచి నాకు బాగుంది. ఈయన దారం ఇచ్చాడు, కట్టుకున్నాను, అప్పటి నుంచి నాకు బాగుంది. ఆయన ఏదో మాల వేసుకోమన్నాడు, అది వేసుకున్నాను, అప్పటి నుంచి నాకు బాగుంది. ఇవేమిటి అంటే ఆధ్యాత్మిక అజ్ఞానాలు. అజ్ఞానాల్లో కూడా రకరకాలు అన్నమాట. దేవుడి గుడికి వెళుతూ దేవతార్చన చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాము అని చెప్పి కూడా అజ్ఞానంలోనే పడుతూ ఉంటాం మనం. అంటే అజ్ఞానం ఎంత బలంగా మనుషుల మీద పనిచేస్తూ ఉంటుందో ఆలోచించండి. మరి అది ఎలా పోగొట్టుకోవాలి? పరమాత్మ రేపటి శ్లోకంలో వివరిస్తారు, చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.